హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా ఇంటి వినాయక చవితి పూజ ఎలా జరుపుకున్నానో చూపించబోతున్నాను. పీటను పూజించుకొని పైన ఏదైనా బ్లౌజ్ పీస్ వేసుకొని వినాయకుడిని పెట్టి బాగా అలంకరణ అయితే చేసుకున్నాను. పాల వెల్లిని కూడా పూజించుకొని నా దగ్గర ఫ్రూట్స్ అన్నీ కట్టాను. పెద్ద గుత్తులుగా ఉన్న ద్రాక్షను కూడా చిన్న చిన్న గుత్తులుగా వచ్చేలా కట్ చేసుకొని కట్టాను. ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా అలంకరణ చేయడానికి, ప్రసాదాలు చేయడానికి చాలా టైం పడుతుందండి. కానీ పూజ చేసుకొని స్వామివారిని అలా చూస్తూ ఉంటే అలసటంతా మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూజలో కూర్చున్నాక మళ్ళీ మళ్ళీ లేయకూడదు కదా, అందుకే ప్రసాదాలు పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని అయితే కూర్చున్నాను. నేను కిచెన్లో ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని వచ్చేలోగా పాప బుక్స్ అన్నీ పూజించుకొని స్వామివారి దగ్గర పెట్టేసుకుంది. ఇవే కాదండి, స్వామివారిని అలంకరణ చేయడానికి కూడా పాప బాగా హెల్ప్ చేసిందండి. మన వినాయక చవితి రోజు షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్లో కొంతమంది ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి అని అడిగారండి. పూజ చేసుకుంటూ వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా అనిపించిందండి. పూజ పూర్తయ్యేటప్పటికి పాప కొంచెం ఫ్రీ అయ్యింది, తనైతే వీడియో తీసింది. గణపతి అష్టోత్తరం చదువుకొని పూజ చేసి స్వామివారికి నైవేద్యం చెల్లించి మంగళహారతి అయితే ఇచ్చేసానండి. పూజ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. చాలా బాగా చేసుకున్నానండి. మా ఇంటి పక్కనే రాములవారి టెంపుల్ ఉందండి, అక్కడ వినాయకుని పెట్టారు. అక్కడికి కూడా వెళ్ళి పూజ చేయించుకొని అన్నదానం చేస్తుంటే అక్కడ పూజ చేసుకున్న తర్వాత గేమ్స్ అనేది పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టారండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా డ్యాన్సులు వేశారండి. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లా మారి ఎంత చక్కగా డ్యాన్స్ వేశారు, మీరే చూసేయండి. దండాడదాన్ని కాదు బాబు, పిల్లబాగానే నేను రాను బాబా. నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు, పిల్లబాగానే నేను రాను బాబా. నీ వంటి
డ్యాన్స్లన్నీ నైట్ కంప్లీట్ అయ్యి థర్డ్ డే మార్నింగ్ ఉట్టి కొట్టేసి స్వామివారిని ఊరేగింపుకి అయితే స్టార్ట్ చేసేసారు. ఊరేగింపు కంప్లీట్ అయ్యి నిమజ్జనానికి స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 3 అయిందండి. వెళ్ళే దారిలో కూడా మధ్య మధ్యలో సందడి చేసుకుంటూ కలర్స్ పూసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ సరదాగా వెళ్ళాము. ఎవరెవరు కలర్స్ లేవో చూసుకొని మరి అందరికీ కలర్స్ అయితే పూసేశారండి. చిన్న పెద్ద అని తేడా లేకుండా బాగా ఎంజాయ్ చేసే ఏదైనా ఫెస్టివల్ ఉంది అంటే అది వినాయక చవితే కదా. ఫైనల్గా అయితే బీచ్కి రీచ్ అయ్యి అందరూ కలర్స్ కట్టుకొని కలకల్లాడిపోతున్నారు. మేము వెళ్ళేసరికి కూడా చాలా బొమ్మలు అయితే నిమజ్జనానికి వచ్చేసాయి. ఫుల్ రష్గా ఉంది. స్వామివారిని సేఫ్గా ట్రాక్టర్లో నుంచి దించి మిగిలిన కలర్స్ ఏమన్నా ఉంటే కొట్టుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకొని అందరూ బాగుండాలి, మన సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉండాలి అని దండం పెట్టేసుకొని తెలిసి తెలియని తప్పులుంటే క్షమించు తండ్రి అని స్వామివారిని నిమజ్జనం చేసేసాం. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఎంజాయ్ చేసేది ఏదైనా పండుగ ఉంది అంటే వినాయక చవితే కదా. అందరూ కొన్ని సెల్ఫీలు తీసేసుకొని మనం కూడా చిన్నపిల్లలతో పాటు బాగా ఎంజాయ్ చేసామండి. బీచ్ అంటే నాకు కొంచెం భయము, కానీ పిల్లలందరూ ఉండేసరికి కొంచెం ఎంజాయ్ చేసాము. ఆ సముద్రాన్ని అలల సౌండ్కి ఎంత బాగా అనిపిస్తుందో. బీచ్లో ఫస్ట్ దిగేటప్పుడు భయం అనిపిస్తుంది, తర్వాత రాబుద్ది తెలీదు. ఇలా సరదాగా పిల్లలతో కొంచెం బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడే అన్నదానం చేశారండి. అక్కడ భోంచేసుకొని వచ్చేసాము. మా పాప ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్. బీచ్కి వెళ్ళేదాకా భయం అంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అసలు భయం అనేది ఉండదు. ఇంకాసేపు ఉంటే బాగుండు, ఇంకొంతసేపు ఎంజాయ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. బీచ్లో మునిగేటప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ఆఫ్టర్నూన్ టైంకి బాగా బాడీ పెయిన్స్ అనేది వస్తాయి. ఈసారి అంటే కుదరలేదు, కానీ లాస్ట్ టైం అయితే మేము ప్రతిసారి బీచ్కి వెళ్ళినప్పుడు గేమ్స్ ఆడుకొని గేమ్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేసి వచ్చేవాళ్ళం. ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయ్యాం. పాలవెల్లిలో ఉన్న ఫ్రూట్స్ అన్నీ తీసేసి ఎక్కడవక్కడ ఇంకా పెట్టేసుకున్నాను. ఇంక ఈ పాలవెల్లితో ఇంక ఇప్పుడల్లా అవసరం ఉండదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వినాయక చవితికి మేమైతే ఈ వినాయక చవితికి ఇలా పూజ చేసుకొని ఎంజాయ్ చేసాం. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.